హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? నేను బాగున్నాను. నా నా ఈరోజు వీడియో పెడుతున్న దానికి కారణం ఏంటంటే, మా సారు ఒక బ్రీఫ్ కేస్ తెచ్చాడు. ఆ బ్రీఫ్ కేస్ ప్రైజు, దాంట్లో ఉండేవి అన్నీ చూపిస్తాను. సో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ పేరు చెప్తాను. నా ఛానల్ నా ఇష్టం. ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను. సో ఈరోజు బ్రీఫ్ కేస్ని రివ్యూ చేస్తున్నాను. అందరూ బాగా చూడండి. దీని ప్రైస్ వచ్చేసి లాస్ట్లో చెప్తాను నేను. సో దాన్ని ఓపెన్ చేసి ఈరోజు మొత్తం మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. సో ఇది చాలా మంచి క్వాలిటీ గల బ్రీఫ్ కేస్ అండి. ఇది ఇక్కడిది కాదు, లండన్ నుంచి వచ్చింది. సో దీన్ని ఈరోజు మీకు ఓపెన్ చేసి అంతా రివ్యూ చేసి చూపిస్తాను. సో మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. చూసేవాళ్ళు నా ఛానల్ ఎవరైనా సరే, కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఇది మా సారు వేరే సార్కి గిఫ్ట్ ఇచ్చాయండి. సో దీన్ని ఈరోజు ఎప్పటి నుంచి ఈ గిఫ్ట్ చేసి చూపించాలనుకుంటున్నాను, కానీ నాకు టైం కుదరక చూపించలేదు. ఈరోజు చూపిస్తున్నాము. సో చూడండి ఎలా ఉంటుందో ఏంటో. నేను చూడలేదు, ఈరోజు చూస్తున్నాను. మీతో నేను కూడా చూపిస్తున్నాను. చూడండి, ఇది ఏదో నేను అనుకుంటున్నాను. మంచి గిఫ్ట్ చేస్తే పంపించారు మా సార్కి, మంచి గిఫ్ట్. అందులో ఓపెన్ చేయకూడదని ఇన్ని రోజులు చేయలేదు. ఈరోజు ఏదో మీకు చూపిద్దామని నా సబ్స్క్రైబర్లకి చూపిస్తున్నాను, అంతేగాని లేకపోతే ఓపెన్ చేసేవాళ్ళు కాదు. సో చూడండి ఫ్రెండ్స్, ఈ క్లాత్ ప్యాకింగ్ చాలా వ్యవహారం ఉంది దీంట్లో. అంత ఓపెన్ చేస్తున్నాను, చూడండి ఎలా. నేను ఇదిగోండి చూడండి, ఓపెన్ చేయకముందే క్లాత్లోనే ఉంది పేరు. కావాలంటే చూడండి, కంపెనీ బ్రాండ్ ఎక్కడే ఉంది. మీకు కనిపిస్తుందో లేదో చూడండి కావాలంటే. ఇది వచ్చేసి లూయస్ వైట్ అని అంట. పేరు కూడా ఏదో నేను వెరైటీగా ఉంది, నాకు పలకం కూడా రాలేదు. ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్, కంపెనీ పేరు లూయిస్ వియనన్. ఏందో పేరు నాకు కూడా పలకడం రావట్లేదు. ఇది చూడండి, చూసి మంచి బ్రాండా కాదని మీరే చెప్పాలి. సో ఇదండి బ్రీఫ్ కేస్. సో చూడండి ఎంత బాగుందో. బాగుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ కూడా ఇచ్చాడు కంపెనీ పేరు, చూడండి ఇక్కడ కూడా ఉంది. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో చూడండి ఎంత బాగుంది బ్రీఫ్ కేస్. ఇది మా సారు గిఫ్ట్గా పంపించాడండి. మా సార్కి ఇంకొక సార్కి పంపించాడు హైదరాబాద్ నుంచి. హైదరాబాద్లో కొన్నది కాదు ఇది. ఇది వచ్చేసి లండన్ ఎక్కడ అండి, మేడ్ ఇన్ ఫ్రాన్స్ అండి. లండన్ కూడా కాదు, సారీ, మేడ్ ఇన్ ఫ్రాన్స్. ఇక్కడ ఉంది చూడండి, మేడ్ ఇన్ ఫ్రాన్స్ అండి. చూడండి ఇక్కడ ఉంది మేడ్ ఇన్ ఫ్రాన్స్. కంపెనీ పేరు మేడ్ ఇన్ ఫ్రాన్స్ అండి. ఫ్రాన్స్ నుంచి, ఫ్రాన్స్ వాళ్ళ బ్రాండ్ ఇది. సో చూడండి చాలా మంచి బ్రాండ్ అండి ఇది. క్వాలిటీ కూడా అంతా ప్యూర్ లెదర్ అండి. చూడండి అంతా లెదర్ తోటి వచ్చేసింది. సో ఎక్కడ బ్రాండ్కి అయితే ఏమాత్రం తగ్గలేదండి. విఎల్ ఇక్కడ బ్రీఫ్ కేస్ మీద కూడా చూడండి అంతా లోగో ఇచ్చేసాడు విఎల్. ఇక్కడ విఎల్ ఎంత ప్రతి ఒక్క దగ్గర ఉందండి విఎల్. చూడండి లోగో బ్రీఫ్ కేస్ మీద కంపెనీ వాళ్ళు మంచి లోగో ఇచ్చారు. సో ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి. దీన్ని కొంచెం ఎలా ఓపెన్ చేయాలనేది నాకు కూడా తెలియదు. సో చూడాలి. కీస్ ఏమో ఇక్కడ బయట లేవు, దీంట్లో లేవు, ఇక్కడ లేవు. సో చూడాలి ఎట్లా అనేది, చూద్దాం మరి దీనికి ఎట్లా ఓపెన్ చేయాలనేది. రావట్లేదు. సో ఇది కూడా కాదండి, ఇది రావట్లేదు. లాక్ ఉంటుంది, లాక్ ఏమో లేదు బయట. సో దీన్ని ఎలా ఓపెన్ చేయాలో నాకు తెలియదు, చూడాలి. ఓకే, నెక్స్ట్ టైం ఇంకా వీడియో చూద్దాం. ఇది కూడా రాలేదండి.
ఈ రెండు ఒత్తాను కూడా రాలేదు. ఇది ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది ఈ రెండింటిని ఇలా ప్రెస్ చేయాలండి. ఇలా ప్రెస్ చేస్తే ఈ లోపల ఉండే బటన్ క్లోజ్ అయిపోయి ఓపెన్ అవుతుంది. చూడండి, ఇద్దండి, ఇట్లా ప్రెస్ చేయాలండి. ఇట్లా ప్రెస్ చేస్తే అట్లా ఓపెన్ అవుతుంది. సో ఈ లాక్లు ఉన్నాయి కాబట్టి తీసాను కాబట్టి ముందే, సో దీన్ని మళ్ళీ అట్లా ఓపెన్ చేసేసి పెట్టడమే. ఇదిగోండి, ఇదండి, చూడండి, ఏం లేవు, కాకపోతే జస్ట్ ఓపెన్ బాక్స్ కాబట్టి దీంట్లో ఏం లేవు. ఏమైనా ఫైల్స్ పెట్టుకోవడానికి ఇది పై అట్ట, ఇది లోపలిది. సో దీంట్లో కూడా ఏం లేవు. ఇదిగోండి, ఇవి జస్ట్ ఇవి స్మెల్ రాకుండా ఉండడానికి. దీని కంపెనీకి సంబంధించిన బుక్ ఇది. సో బుక్స్లో ఏముంటాయి, కాకపోతే కార్డు, వారంటీ కార్డు అవి ఉంటాయి అంతే. కంపెనీకి సంబంధించిన వారంటీ కార్డు, అంతకుమించి ఏం లేదు. ఫ్రాన్స్ కీ కూడా ఉందండి, చూపిస్తాను. దీంట్లో కీ కూడా ఇచ్చారండి మనకి. సో ఆ కీ కూడా చూపిస్తాను మీకు. చిన్న కీనే, పెద్దది కూడా కాదు. ఇదిగోండి, ఇదొక కీ, 2 కీస్ ఇచ్చారండి. ఇదండి, చూడండి, 2 కీస్ ఇచ్చారు. ఈ 2 కీస్ని అంటే 2 కీస్ అని ఒకటి ఉంచుకోవచ్చు. లోపల పెట్టారు కీస్ అనేది. సో అది నేను ఓపెన్ అంటే అన్నీ నొక్కిన తర్వాత అట్లా కష్టపడి ఓపెన్ చేశాను. కీస్ లోపల ఉన్నాయి. దీంట్లో ఇంకేం లేవండి, జస్ట్ ఏదైనా విఐపీస్ యూజ్ చేస్తారు. ఇవి ఇలాంటి బ్రీఫ్ కేసులు ఓన్లీ విఐపీస్ మాత్రమే యూజ్ చేస్తారండి, ఇలాంటి బ్రీఫ్ కేసులు. సో ఇది కాస్ట్ కూడా చాలా ఉంటుంది. అది లాస్ట్లో చెప్తాను కాస్ట్ ఎంత అనేది. చూడండి, ఇదిగోండి, ఇలా పెట్టేసి లాగేసేసి దీన్ని ఇలా పెట్టేసి ఇది ఇంకో చూడండి, చిన్నది తాళం, పెద్దది కూడా కాదు, చాలా చిన్నది. ఇలా పెట్టేసి ఇలా తిప్పాడేనండి, ఇంకేం లేదంతే. వచ్చేసి ఇంకా మళ్ళీ ఓపెన్ చేస్తే అలా వచ్చేస్తుంది. సో అంతే, అట్ట కూడా కాదు బ్రో, మర్చిపోయా, ఇలాగనే. సో లాగేసేసి నెంబర్స్ కూడా ఇచ్చారండి దీనికి. నెంబర్స్ కూడా 1 3 6 3 3 4 మన ఇష్టం. నెంబర్స్ కూడా పెట్టుకోవచ్చు, ఏం చేయలేదు. అయిపోయింది, లో పవర్ మోడ్ అంట. సో అది లాక్ అనేది ఎట్లా ఓపెన్ చేయాలో మనకు తెలియదు. సో లాక్ పడిపోయిందండి, రావట్లేదు, మళ్ళీ ఓపెన్ చేయాలి. తిప్పాలేమో. ఫస్ట్ వచ్చింది. సో దీంతో జాగ్రత్తగా ఉండాలండి, పోయిందంటే మళ్ళీ మా సార్ వాళ్ళు చెప్తారు. వాళ్ళకి తెలియకుండా చేస్తున్నాను. సో చూడండి ఎంత లగ్జరీగా ఉందో ఇది, చూడండి. సో బ్రీఫ్ కేసు ఓన్లీ విఐపీస్ మాత్రమే వాడతారండి. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి పెడతాను నేను. ఇవే కాదు, ఇంకా మంచి బ్రాండ్స్ కూడా వస్తాయి మన దగ్గరికి. రేపు ఇంకోటి పెన్ను గురించి చెప్తాను, మా సార్ వాడేది, అది కూడా చూపిస్తాను. సో చూడండి, ఇది బ్రాండ్స్ ఇవేమున్నాయి, జస్ట్ నార్మల్గా క్యాంపస్ అవన్నీ ఉన్నాయి. క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియో. దీని ప్రైస్ అంటారా, దీని ప్రైస్ వచ్చేసి నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తే 4 lakh చిల్లర ఉందండి. ఐ మీన్ 4 లక్షలు 4.5 లక్షల దాకా ఉంది. మా సార్ వాళ్ళేమో 6 లక్షలు అంటున్నారు. మరి దీని ప్రైస్ ఎంతో నాకు కరెక్ట్ తెలియదు. సో ఈ ప్రైస్ అనేది మ్యాక్సిమం 6 లక్షలు కాకపోయినా ఒక 3 లక్షలు ఉన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదండి. ఇలాంటి బ్రీఫ్ కేసులు మనం ఎప్పుడు వాడాలో, మనం ఎప్పుడు కొనాలో ఏమో తెలియదు. సో కొన్ని ఉంటాయి. సో కొన్ని ఇలాంటి మంచి బ్రాండ్లు వాడాలని మనకు ఉంటుంది, కానీ దాన్ని కొనుక్కునే స్తోమత మనకు లేదు. సో
చూసి మన చేతిలో ఉన్నా లేకపోయినా మనం ఇలాగనే సంతోషపడాలి. సో చూశారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా నొక్కండి. కావాలంటే మళ్ళీ చెప్తాను, నా పేరు నా ఛానల్ నా ఇష్టం, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ నా ఇష్టం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.